సెట్స్ వెరీ సింపుల్ ఈజీ చాప్టర్. దీని నుంచి ఒక 4 మార్కుల క్వశ్చన్ వస్తుంది. సో క్వశ్చన్స్ నేను ఇక్కడ 4 క్వశ్చన్స్ రాసిన, ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఫ్రమ్ ద గివెన్ వెన్ డయాగ్రామ్ ఫైండ్ ద సెట్స్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ సి. నౌ హియర్ ఐఎమ్ సాల్వింగ్ దిస్ సైడ్. సో చూడండి, ఇట్లా వెన్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ అనే సర్కిల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఏ సెట్గా రాసుకోండి. ఇది ఏ అనేటటువంటి సెట్. సో చూడండి, డార్క్ చేస్తున్నాయి కదా, ఇది ఏ అనేటటువంటి సెట్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్రాబ్లం. సో వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ సర్కిల్ లోపల ఉన్న ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో రాసుకోండి. ఏ సర్కిల్ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్ చూడండి, 1 2 3 6 5 10 15 30 set of. So 1 comma 2 comma 3 comma 5 comma 6 comma 10 comma 15 comma 30 15 comma 30 15 comma 30. సో చూడండి, ఏ సర్కిల్లో ఉన్న ఎలిమెంట్స్ రాసినా ఇది ఏ సెట్ అవుతుంది. బి సర్కిల్లో ఉన్న ఎలిమెంట్స్ రాస్తే బి సర్కిల్ చూడండి, బి సర్కిల్ ఎలిమెంట్స్. సో చూడండి, బి సర్కిల్ ఎలిమెంట్స్ 1 కామా, సో 2 కామా 3 కామా 4 కామా 6 కామా 8 కామా 12 కామా 24. సో ఈ వెన్ డయాగ్రామ్ చూసి వీటికి 4 ఆన్సర్లు చాలా ఈజీగా రాసేయచ్చు. ఏ సెట్ రాసేసినాం, బి సెట్ రాసేసినాం. ఇక్కడ ఏమన్నా చూడండి, ఏ యూనియన్ బి అన్నాం. సో ఏ యూనియన్ బి, కాంబినేషన్ సెట్ ఈజ్ కాల్డ్ యూనియన్ సెట్. కాంబినేషన్ సెట్ ఈజ్ కాల్డ్ యూనియన్ సెట్. కామన్ ఎలిమెంట్ సెట్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెక్షన్ సెట్. ఏ మైనస్ బి, డిఫరెన్స్ ఆఫ్ సెట్ మీన్స్ ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్, ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు బి డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సో చూడండి, ఇక్కడ ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బి. సో ఇక్కడ నేను డైరెక్ట్గా రాయడానికి ట్రై చేస్తున్నా, ఏ యూనియన్ బి. సో ఏ అంటే ఏ సెట్ ఏందో రాయండి, 1 2 3 5 6 10 15 30. యూనియన్ సెట్ ఆఫ్ బి 1 2 3 4 6 8 12 24. So union, just now I told you combination set is called union set. సో చూడండి, మళ్ళీ తెలుగులో చెప్తున్నా, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ను కలిపి రాసుకుంటే వచ్చే సెట్ని యూనియన్ సెట్ అంటాం. సో చూడండి, బట్ వన్ కండిషన్, ఇన్ ఏ సెట్ షుడ్ నాట్ రిపీట్ ఎనీ ఎలిమెంట్స్. రాసిన ఎలిమెంట్ను మళ్ళీ రాయకూడదు. 1 1 2 2 3 3. సో ఇవి రిపీటెడ్ ఎలిమెంట్స్, కామన్ ఏరియాలో ఉన్నాయి కాబట్టి 1 2 3 6 అనేటటువంటి రిపీటెడ్ ఎలిమెంట్స్ కాబట్టి ఓన్లీ 1 టైమే రాసుకోవాలి. సో చూడండి, 1 కామా 2 కామా 3 4 5 6 8 10 12 15 24 30 24 30. సో ఇది ఏ యూనియన్ బి సెట్. చూడండి, ఇక్కడ కూడా మీరు ఎంక్వైరీ ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో రాసిన ఎలిమెంట్ను మళ్ళీ రాయకూడదు. సో ఏ ఇంటర్సెక్షన్ బి. సో చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఆన్సర్ రాస్తున్నా, మీకు ఎక్కువ టైం ఉండదు కాబట్టి ప్రిపరేషన్కి. సో నేను ఎక్కువ సాగపడకుండా డైరెక్ట్గా రాస్తున్నా. కామన్ ఏరియా ఏముందో చూడండి, ఇది కామన్ ఏరియా, ఇది బి సెట్, ఇగో ఇది ఏ సెట్. కామన్ ఏరియాలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి, ఫిగర్ చూసి ఆన్సర్ రాయొచ్చు. కామన్ ఏరియాలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి, 1 కామా 2 కామా 3 కామా 6. కామన్ ఎలిమెంట్ సెట్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెక్షన్ సెట్. సో చూడండి, 2 సెట్లలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని రాసుకుంటే వచ్చేటటువంటి సెట్ని మనం ఏమంటాం, ఇంటర్సెక్షన్ సెట్ అంటాం.
సో ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి. సో చూడండి ఏ మైనస్ బి, ఏ సెట్ ఏందో రాయండి, ఏ సెట్ 1, 2, 3, 5, 6, 10, 15, 30. సో బి సెట్ ఏందో రాయండి, బి సెట్ 1, 2, 3, 4, 6, 8, 12, 24. సో ఎవ్రీ ఎలిమెంట్ సపరేటెడ్ బై కామా. డెఫినెట్గా కామా అనేటటువంటిది రాయాలి. రాయకపోతే సో అక్కడ అది నెంబర్గా క్యాలిక్యులేట్ చేయబడుతుంది. సో ఇందులో కామన్గా ఉన్నటువంటి చూడండి, ఇక్కడ ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏలో ఏకి చెంది ఉండాలి, డస్ నాట్ బిలాంగ్స్ టు బి, బిలో లేనివి రాసుకోవాలి. బిలో ఏమేమి ఉన్నాయి చూడండి, బి అనేటటువంటి ఎలిమెంట్లో 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇది రాయొద్దు. 2 అనేటటువంటి ఎలిమెంట్ ఉంది, 2 ఎలిమెంట్ ఉంది, 2 రాయొద్దు. 3 ఎలిమెంట్ ఉంది, 3 ఎలిమెంట్ ఉంది, 3 రాయొద్దు. అంటే ఈ కామన్ ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్ రాయొద్దు. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ చూడండి, ఈ డిస్టింక్ట్ ఏరియా ఏదైతే ఉందో 5, 10, 15, 30 ఇది ఏ మైనస్ బి సెట్ ఎలిమెంట్స్. సో చూడండి 6 ఉంది, 6 రాసేయండి. 6 కూడా రాయొద్దు, రాసేయండి కాదు రాయకూడదు. సో చూడండి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ వెన్ డయాగ్రామ్ చూసే రాయొచ్చు. కామన్ ఏరియా లేని ఎలిమెంట్స్ ఏమున్నాయి, 5, 10, 15, 30. 5 చూడండి 5, 10, 15, 30. సో ఆఫ్టర్ మైనస్ బి సెట్లో కూడా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ మనం రాయకూడదు. సో జస్ట్ నౌ ఐఎమ్ సేయింగ్స్ హియర్ ద డిఫరెన్స్ ఆఫ్ సెట్ మీన్స్ ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. బికు చెందినవి ఉండకూడదు. అంటే సింపుల్గా ఒకే వాటిలో చెప్పాలంటే ఏలో డిస్టింక్ట్ ఎలిమెంట్స్ రాసుకోవాలి. డిస్టింక్ట్ ఎలిమెంట్స్, సో వేరువేరుగా ఉన్నటువంటి ఎలిమెంట్స్, సేమ్ లేనటువంటి ఎలిమెంట్స్. వేరువేరుగా ఉన్నది ఏంటిది, 5, 10, 15, 30. 5, 10, 15, 30. సో బి మైనస్ ఏ, సిమిలర్లీ బి మైనస్ ఏ. సో మీరు ఫిగర్ చూసి రాయొచ్చు కన్ఫ్యూజ్ లేకుండా. కామన్ ఏరియా ఎక్కడి వరకు ఉంది, కామన్ ఏరియా ఇక్కడ వరకు ఉంది. కామన్గా లేనటువంటి ఎలిమెంట్స్ ఏంటివి, 4, 8, 12, 24. 4, 8, 12, 24. సో చూడండి సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, యూ షేప్లో ఉంటే కలిపి రాసుకోవాలి. కలిపి రాసేటప్పుడు రాసిన ఎలిమెంట్ను మళ్ళీ మళ్ళీ రాయకూడదు. సో యూనియన్ సెట్ మీన్స్ కాంబినేషన్ సెట్ ఈజ్ కాల్డ్ యూనియన్ సెట్. సో ఇన్ ఏ సెట్ should not repeat any element. So A intersection B means so common element set. What are the common elements? Common area, this is common area. Now this is B set and this is A set. So which elements are there? 1, 2, 3, 6. So common elements 1, 2, 3, 6. This is called A intersection B. So A minus B, the elements belongs to A does not belongs to B. So what are the common elements? 1, 2, 3, 6. 1, 2, 3, 6. Don't write common elements. What are the distinct elements? 5, 10, 15, 30. 5, 10, 15, 30. So and similarly B minus A also. What are the distinct elements? 4, 8, 12, 24. 4, 8, 12, 24. Okay. నా ఛానల్ కనుక మీకు చూడండి ఇవన్నీ వెన్ డయాగ్రామ్స్ నుంచే ఉన్నాయి. సో ఇక్కడ ఒక 2 ప్రాబ్లమ్స్ రాసిన నేను, నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి, నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అని రాసిన. నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మీకు ఏం లేదు చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే సో దీన్ని మనం ఏమంటాం, కార్డినల్ నెంబర్ అంటాం. వాట్ ఈస్ మీన్ బై కార్డినల్ నెంబర్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈస్ కాల్డ్ కార్డినల్ నెంబర్. ఏ యూనియన్ బి అనేటటువంటి సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో చూడండి 12 ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 12. సో ఇట్లా 12 అనే నెంబర్ రాయాలి. ఎవరైనా మర్చిపోయి సో చూడండి ఇట్లా రాయకండి. ఇట్లా రాస్తే ఏమైపోతుంది, రాంగ్ అయిపోతుంది. సో జస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ నంబర్. సో 12 అనేది ఒకటే ఎలిమెంట్ ఉందా, ఏ యూనియన్ బిలో 12 అనేది ఒకటే ఎలిమెంట్ ఉందా? సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 8, 10, 15, 24, 30 ఉన్నాయి. సో 12 అనేది ఒకటే ఎలిమెంట్ కాదు, 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇట్లా రాయొద్దు, ఓన్లీ నంబర్ రాయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. రాసి LHS RHS సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇది ఆన్సర్ వస్తుంది. ఇది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేస్తాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.